Hello guys, welcome back to Indian Economy Question and Answer Mains Writing Session. సో ఈరోజు వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయే ఇంకొక కాంపనెంట్. ఆల్రెడీ ఇంతకుముందు మనము నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఈరోజు వచ్చేసి ఈ సెషన్లో మనము ఆ యొక్క నేషనల్ ఇన్కమ్ కంటిన్యూషన్లో భాగంగా స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ సిన్స్ ఇండిపెండెన్స్. సో దిస్ ఈజ్ ద టాపిక్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్. ఈ రోజు నుంచి మనము ఈ యొక్క టాపిక్స్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. దీని మీద బేసిస్ ఏదైతే దీని మీద క్వశ్చన్స్ అనేది ఏదైతుందో దీని గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది. స్వాతంత్రాంతరం వచ్చినప్పటి నుండి భారత ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక ఆ యొక్క పరివర్తనం ఏదైతుందో ఆ నిర్మాణాత్మక మార్పులు అనేది ఏదైతుందో వాటన్నిటి కూడా మనం చర్చించుకోవడం జరుగుతుంది. అయితే మీకు ఈ యొక్క టాపిక్కి సంబంధించి ఆల్రెడీ ఇంతకుముందు నేషనల్ ఇన్కంలోనే ఓకేనా, నేషనల్ ఇన్కంలో డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అనేది డిస్కస్ చేశానమ్మా. ఏంటది? అనలైజ్ ద హిస్టారికల్ అండ్ కరెంట్ ట్రెండ్స్ ఇన్ ద సెక్టోరియల్ కంపోజిషన్ ఆఫ్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి. యాక్చువల్గా ఈ క్వశ్చన్ వచ్చేసి నేషనల్ ఇన్కమ్ ప్లస్ స్ట్రక్చరల్ చేంజెస్ నిర్మాణాత్మక మార్పులు అనేది ఏదైతుందో ఆ స్ట్రక్చరల్ చేంజెస్ కాంబినేషన్లో ఓకేనమ్మా, ఆ యొక్క కాంబినేషన్లో నేను ఆ క్వశ్చన్ అనేది అక్కడికక్కడనే మీకు డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. సో దట్ దాని యొక్క కంటిన్యూషన్ ఇంకా డైరెక్ట్గా ఆ లాస్ట్ క్వశ్చన్ ఏదైతుందో ఆ లాస్ట్ క్వశ్చన్ కంటిన్యూషన్లో భాగంగా ఈ నిర్మాణాత్మక మార్పులు అనేది ఇక్కడి నుంచి డైరెక్ట్గా మనం ఇంకొక విధంగా క్వశ్చన్ అనేది వస్తే ఏ విధంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగం అనేది కాకుండా జనరలైజ్డ్గా ఇస్తే ఆ క్వశ్చన్ అనేది ఏ విధంగా వచ్చే అవకాశం ఉందనేది మనం కొంచెం దీని గురించి చర్చించుకోవడం జరుగుతుందమ్మా. సో ఈరోజు వచ్చేసి యాజ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఈ యొక్క స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ సిన్స్ ఇండిపెండెన్స్లో భాగంగా మనం డిస్కస్ చేసుకోబోయే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో ఎవరైతే రికార్డింగ్ సెషన్ ఎవరైతే వింటున్నారో, ఎవరైతే ఆన్లైన్లో వింటున్నారో ఈ క్వశ్చన్ అనేది మీరు ఆన్సర్ రాసి మా యొక్క వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్లో పంపించండి. ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆన్సర్ అనేది ఏదైతే క్వశ్చన్ అనేది ఆన్సర్ అనేది కరెక్ట్ చేయడం జరుగుతుంది. కరెక్ట్ చేసిన తర్వాత విత్ డిజిటల్ ప్రూఫ్ అనేది మీకు అందించడం జరుగుతుంది. అండ్ ఐ విల్ బి డిస్కసింగ్ ద మోడల్ ఆన్సర్. ఆ మోడల్ ఆన్సర్ అనేది ఇక్కడే నేను డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఆ మోడల్ ఆన్సర్తో పాటు మీకు కూడా కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి కొన్ని యాడ్ అండ్ పాయింట్స్గా రాసి ఫైనల్గా మళ్ళీ ఆ యొక్క ఆన్సర్ అనేది రీస్ట్రక్చర్ చేసి మీరు రాయడానికి ప్రయత్నించండి. సో దట్ ఆ యొక్క ప్రింట్ అనేది మీరు నెక్స్ట్ టైం రివిజన్ చేసేటప్పుడు ఆ సెకండ్ ఆన్సర్ అనేది ఏదైతుందో దాని మీద మీరు ఎక్కువగా రివిజన్ చేస్తే సరిపోతుందని చెప్పేసి మా యొక్క ఇంటెన్షన్. ఓకేనా? సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. డిస్కస్ ద స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ సిన్స్ ఇండిపెండెన్స్. స్వాతంత్రాంతరం వచ్చినప్పటి నుండి భారత ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక పరివర్తన మార్పుల గురించి చర్చించండి. పరివర్తనాల గురించి అంటే పరివర్తన ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఓకేనా చర్చించండి అని చెప్పేసి అన్నాడు. హౌ హ్యాస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ డిఫరెంట్ సెక్టార్స్ చేంజ్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో చూసారా, ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్కి సంబంధించిన కొంచెం గతంలో మనం డిస్కస్ చేసుకున్న క్వశ్చన్ అనేది డైరెక్ట్గా కాకుండా కొంచెం వివిధ రంగాలు అనేది ఓకేనమ్మా కాలక్రమేణా ఆ యొక్క వివిధ రంగాల యొక్క కృషి ఆ యొక్క సహకారం అనేది ఎలా మార్పు చెందింది అని చెప్పేసి మనం ప్రీవియస్ సిరీస్ క్వశ్చన్ ఏదైతే ఉందో అది చాలా క్లియర్గా ఇక్కడ వాళ్ళు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా అడగడం జరిగింది. సెకండ్ పాయింట్. మూడోది వచ్చేసి వాట్ ఆర్ ద కీ డ్రైవర్స్ వాట్ ఆర్ ద కీ డ్రైవర్స్ అండ్ ఛాలెంజెస్ ఇన్ స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా, ఆ యొక్క నిర్మాణాత్మక పరివర్తనలో కీలకమైన చోదకాలు మరియు సవాళ్ళు ఏమిటి అని చెప్పేసి వివరించండి అని చెప్పేసి అని అడగడం జరిగింది. కానీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ అవి డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఆ కంక్లూజన్ వేరే ఉంటుంది, ఈ కంక్లూజన్ వేరే ఉంటుంది. ఆ యొక్క ఇంట్రడక్షన్ వేరే ఉంటుంది, ఈ ఇంట్రడక్షన్ వేరే ఉంటుంది. అక్కడున్న మెయిన్ బాడీ పార్ట్ అనేది మనం ఒకలాగా రాసాం, ఇక్కడ ఇంకొక విధంగా రాస్తాం. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిపుల్ ఒకే క్వశ్చన్ని ఒకే వివిధ రకాలుగా మనము ఆన్సర్ చేయగలుగుతాము అని చెప్పేసి మీకు ఇంకొక విధమైన ఆన్సర్ అనేది మీకు ఇక్కడ ఈ మోడల్ ఆన్సర్లో చర్చించడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ క్వశ్చన్ విన్నారో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. పాజ్ చేసుకొని ఈ క్వశ్చన్ అనేది చూసి ఆన్సర్ అనేది చేయండి. మా కోర్స్ ఎవరైతే కొన్నారో మీకు ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆ పర్సనల్ గైడెన్స్ ఏదైతుందో దానికి సంబంధించిన వివరణాత్మకంగా మీకు కాల్ చేసి మీరు ఎక్కడ
మీరు డిఫెక్ట్గా ఎక్కడ ఆన్సర్ అనేది రాశారు, ఎక్కడ మీకు లోపం అనేది ఉంది, ఎక్కడ డిఫెక్ట్ అనేది ఉందని చెప్పేసి క్లియర్గా మీకు ఆ యొక్క ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడితోనే ఈ క్వశ్చన్ అనేది కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.